హాయ్ అండి, అందరికీ నమస్కారం. 'బ్రహ్మముడి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. రాజుకి అయితే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఎస్ఐ గారు. వెంటనే రాజు అయితే అతన్ని పట్టుకోవడం కుదరదా, ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పి రాజు అయితే అడుగుతూ ఉంటాడు. వెంటనే ఫోన్లో అతను చెప్తూ ఉంటాడు, దానికి ఒకే ఒక మార్గం ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సీసీ కెమెరాలో చూడాలి. ఎక్కడెక్కడి నుంచి ఆ వెహికల్ వెళ్ళింది, ఎక్కడ నుంచి వెళ్ళిందో చూసి జల్లెడ పట్టి మనం వెతకాలి. అయితే అతను దొరుకుతాడు మనకి అని చెప్పి చెప్తూ ఉంటాడు. రాజు అయితే ఎలాగైనా అతన్ని పట్టుకోవాలి, పట్టుకుంటే అతని వెనుక ఎవరు ఉన్నారు, ఇదంతా ఎవరు చేస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. దీనివల్ల మా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అని చెప్పి అయితే రాజు చెప్తూ ఉంటాడు. పక్కనే కావ్య కూడా ఉంటుంది. అవునండి, కరెక్టే అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే రుద్రాని మాత్రం ధాన్యలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది, నిన్నని అంతగా చెప్తే నువ్వు నమ్మావా? ఇప్పుడు చూసావా, ఇప్పుడైనా నమ్ముతావా నేను చెప్పింది నిజమే అని చెప్పి రుద్రాని అయితే ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. ధాన్యలక్ష్మి వింటూ ఉంటుంది. వెంటనే అపర్ణాదేవి, అసలు ఏం చెప్పావు ధాన్యలక్ష్మికి, నువ్వేం చెప్పావు అని చెప్పి రుద్రాని అయితే అడుగుతూ ఉంటుంది అపర్ణ. వెంటనే రుద్రాని ఆస్తులు తాకట్టు పెట్టి మరియు అప్పులు చేసి అదంతా చేసి రాజ్ మరియు కావ్య అయితే అమెరికాకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి రుద్రాని చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి అయితే అపర్ణాదేవి చాలా కోపంగా చూస్తుంది రుద్రాని వంక. అలాగే రాజు వాళ్ళ నానమ్మ కూడా కోపంగా చూస్తూ ఉంటుంది రుద్రానిని. మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.